Good morning, students. Welcome to the online class of maths, day 6. Okay, in previous class, I explained up to this sum, fifth sum. Next, I will start sixth sum. What is the sixth sum? Base is a rectangle. Its diagonals intersect at O దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఫైండ్ ఎక్స్ వాల్యూ అడిగాడు. ఇఫ్ ఓబీ ఈజ్ ఈక్వల్ టు 5x+1, ఓఈ ఈజ్ ఈక్వల్ టు 2x+4, రైట్. ఇది 5x+1 2x+4. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, ఇట్ ఈజ్ ఏ రెక్టాంగిల్. ఓకే, వీఆర్ టాకింగ్ అబౌట్ నౌ డయాగ్నల్స్. సో what do you know about diagonals in a rectangle? Diagonals are equal. In a rectangle, diagonals are equal and bisects each other. Bisects అంటే ఏంటి? సరిగ్గా హాఫ్ కట్ చేసుకుంటే ఉదాహరణ ఒకటి, ఈ హాఫ్ ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది, అలాగే ఈ హాఫ్ ఎంత ఉంటుందో ఇది అంతే ఉంటుంది. సో diagonals equal and bisects each other. సో diagonals equal కాబట్టి బిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ అని రాస్తాం. ఇదిగో బిఎస్ ఈజ్ ఈక్వల్ టు ఏఈ. సో అండ్ ఆల్సో బైసెక్ట్స్ ఈచ్ అదర్ అంటే దీనిలో హాఫ్ ఈక్వల్ అవుతాయి అనమాట. బైసెక్ట్ చేసుకుంటున్నాడు అంటే బై 2 వేసుకుంటే హాఫ్లో వస్తాయి. BC/2 ఈజ్ ఈక్వల్ టు BS/2 ఈజ్ ఈక్వల్ టు AE/2. సో BS/2 అంటే ఏమవుతుంది? BO ఈజ్ ఈక్వల్ టు AE/2 అంటే ఏమవుతుంది? EO వేసాను. ఇదిగో, సో BO ఎంత ఇచ్చాడు? 5x+1. ఇది ఎంత ఇచ్చాడమ్మా? 2x+4, రైట్. ఇప్పుడు ఎక్స్ ఏమో లెఫ్ట్ సైడ్కి, ఎక్స్ టైమ్స్ లెఫ్ట్ సైడ్కి, ఆ కాన్స్టెంట్ టైమ్స్ ఏమో రైట్ సైడ్కి పంపించేయండి. ఈ 2x టెంపుకి వెళ్ళి ఏమవుద్ది? మైనస్ అవుద్ది. ఇలా +4 ఉంది కదా, ఈ +1 టెంపుకి వెళ్ళి ఏమవుద్ది? మైనస్ అవుద్ది. సో 5x - 2x ఎంత అవుద్దమ్మా? 3x. 4 - 1 3, రైట్. ఇప్పుడు 3 నడు పంపించండి. x ఈజ్ ఈక్వల్ టు 3/3 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్స్ ఆల్. We find out the value of x. That sum is over. Next, second sum. What is second sum? Seventh sum, sorry. Is quadrilateral ABCD is a parallelogram if angle A is equal to 70 degrees and angle C is equal to 65 degrees. Give reasons అన్నాడు. అయ్యా, అది parallelogram అవుద్దా లేదా చెప్పాలి, దానికి రీజన్ చెప్పాలి. చూడండి, ఇక్కడ ఒక parallelogram వేసాను. ABCD. ఏ ఏమో 70 degrees ఇచ్చాడు, సి ఏమో 65 degrees ఇచ్చాడు. ఆర్ దే ఈక్వల్? నో, ఇట్ ఈస్ 70 అండ్ ఇట్ ఈస్ 65. 65 కెనాట్ బి ఈక్వల్ టు 70. సో యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ సి. సో ఏముంది? సో ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఏమని? నాట్ ఈక్వల్. ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వకపోతే అది ఇట్ కెనాట్ బి ఏ parallelogram. If it is a parallelogram, opposite angles must be equal. Opposite angles compulsory equal అవుతాయి. సో ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అవ్వలేదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ parallelogram. దట్స్ ఆల్. ఓకే, దట్ సమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్, ఎయిత్ సమ్. హియర్ ఎయిత్ సమ్ ఈజ్ దేర్. 2 adjacent sides of a parallelogram in the ratio of 5:3. Right. The perimeter of the parallelogram is 48 centimeters. Find the length of each of its sides. It is about a parallelogram again. చూడండి, here is a parallelogram. What is given? 2 adjacent sides of a parallelogram in the ratio of 5:3. చూడండి, ABCD is a parallelogram. 2 adjacent sides. Adjacent sides అంటే పక్క సైడ్లు, AB అండ్ BC. అంటే రెండింటిలో కామన్ వెర్టెక్స్ ఉంటే దాంట్లో ఏమంటారు? ఎడ్జసెంట్ సైడ్స్ అంటారు. ఏబీని బీసీ అనుకోండి. సపోజ్ AB/BC ఇచ్చినట్టు లెక్క అనమాట. మనకి AB/BC ఇచ్చాడు. ఇంకోటి ఏమి ఇచ్చాడు? మనకి పెరిమీటర్ ఇచ్చాడు. AB/BC ఇచ్చి అలాగే పెరిమీటర్ ఇచ్చి మనల్ని ఏమడిగాడు? ఆల్ సైడ్స్ అడిగాడు. సో AB/BC ఎంత ఇచ్చాడు? 5:3. ఇప్పుడు మనకి ఇన్ parallelogram ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. AB is equal to DC and BC is equal to AD. Then sum of these two sides will be equal to sum of these two sides. Okay, understood? ఇది కలుపుకుంటే ఎంత వస్తుందో ఇది కలిపితే అంతే వస్తుంది. సో ఈ రెండిట్లో సమ్మ కావాలంటే ఏం చేయాలి? టోటల్ పెరిమీటర్ని 2 డివైడ్ చేస్తే సరిపోదు. పెరిమీటర్ అంటే ఈ 4 సైడ్స్ కలుపుకుంటే, ఈ 4 కలుపుకుంటే మనకు పెరిమీటర్ వస్తుంది. ఇప్పుడు మనకి ఈ 2 సైడ్లు కావాలనుకోండి,
టూ ఎట్ డివైడ్ చేస్తే చాలు. అంటే ఏబీ ప్లస్ బీసీ ఎలా వస్తుంది? ఏబీ ప్లస్ బీసీ ఈజ్ ఈక్వల్ టు 48/2. వై? ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. అంటే ఈ రెండు కలిపితే ఎంత వస్తుందో ఈ రెండు కలిపినా అంత వస్తుంది. సో ఈ రెండిట్లో సమ్మ కావాలంటే ఆ ఇచ్చిన పెరిమీటర్ని ఏమో డివైడ్ చేయాలి, 2 డివైడ్ చేయాలి. సో ఏబీ ప్లస్ బీసీ ఎంత వచ్చింది? 24. నౌ వీ విల్ ఫైండ్ అవుట్ ఏబీ అండ్ బీసీ లెంత్. ఇప్పుడు సమ్ ఆఫ్ ద గివెన్ రేషియోస్ 5 + 3 ఎంత వచ్చిందమ్మా? 8. లెంత్ ఆఫ్ ఏబీ, ఇప్పుడు ఏబీని ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఏబీని ఈ 24నే ఏబీ కింద విడదీయాలి. 24 ఇంటూ ఏబీ వాల్యూ ఎంతమ్మా? 5 పార్ట్స్. సో 5 టోటల్ పార్ట్స్ అన్ని 8. ఇప్పుడు 8 ఇందులో 3 టైమ్స్ పోతే 3 5s are 15, రైట్? అంటే 24 ఇంటూ 5/8. అలాగే రెండోది బీసీ ఎంత వస్తుంది? అగైన్ 24 ఇంటూ బీసీ పార్ట్స్ అన్ని 3 టోటల్ 8 వేసాం. 8 ఇందులో 3 టైమ్స్ పోయింది. 3 3s are 9 సెంటీమీటర్స్. సో ఏబీ 15 వచ్చింది, బీసీ ఎంత వచ్చిందమ్మా? 9. ఇన్ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఇది 15 కాబట్టి ఇది కూడా 15 అయిపోద్ది, డీసీ కూడా 15. అలాగే ఇది 9 కాబట్టి ఇది కూడా ఏమవుద్ది? ఏడీ కూడా 9 అవుద్ది. సో ఏబీ ఈజ్ ఈక్వల్ టు సిడీ ఈజ్ ఈక్వల్ టు 15 సెంటీమీటర్స్. అలాగే బీసీ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఈజ్ ఈక్వల్ టు 9 సెంటీమీటర్స్, రైట్? దట్స్ ఆల్. నెక్స్ట్ వన్, 8th సమ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ 9th సమ్. 9th సమ్ చూడండి, ఇక్కడ ఏమొచ్చాడు? ద డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ సచ్ క్వాడ్రిలేటరల్ ఆల్వేస్ రాంబస్. డ్రా ఏ రఫ్ ఫిగర్ టు జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్ సార్ అంట పెర్పెండిక్యులర్. డయాగ్నల్స్ రెండు ఒకదానికి కూడా పెర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఈ సచ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆల్వేస్ రాంబస్, అది ఎప్పుడు రాంబస్ అయిపోద్దా అలా ఉంటే అన్నాడు. డ్రా ఏ రఫ్ డయాగ్రామ్ ఫిగర్ టు జస్టిఫై యువర్ ఆన్సర్. అవుద్దా? అంటే డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్గా ఉండేది ఓన్లీ రాంబస్లోనే ఉంటుందా? ఏ వాటిలో డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్ ఉంటాయి? రాంబస్లో ఉంటుంది, అలాగే రెక్టాంగిల్లో ఉంటుంది, అలాగే స్క్వేర్లో ఉంటుంది. డయాగ్నల్స్ పెర్పెండిక్యులర్ అంటే ఒకదాని ఒకటి 90 degrees ఉండేటట్టు కట్ చేసుకోవడం అనమాట. ఇందులో ఉంటుంది, ఇందులో ఉంటుంది, రెక్టాంగిల్లో ఉంటుంది, స్క్వేర్లో ఉంటుంది, అలాగే కైట్లో కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు పెర్పెండిక్యులర్గా ఉన్నాయనుకోండి ఒకదానికోటి, అది రాంబస్ అయిపోద్దా అన్నాడు. అవుతే అవ్వచ్చు కానీ అన్నిసార్లు అవ్వదు. ఇట్ ఈజ్ నాట్ ట్రూ ఆల్వేస్. ఓకే, ఇట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ట్రూ. వై? ఇట్ మే బీ ఏ కైట్. డయాగ్నల్స్ చూడండి ఒకదానికి కూడా పెర్పెండిక్యులర్గా ఉన్నాయి కైట్లో, బట్ దే ఆర్ నాట్, ఆల్ సైడ్స్ ఆర్ నాట్ ఈక్వల్. రాంబస్ ఎప్పుడు అవుద్ది? ఆల్ సైడ్స్ ఈక్వల్ అవుతేనే అవుద్ది. కైట్లోని ఓన్లీ దీస్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్, అలాగే దీస్ 2 సైడ్స్ ఆర్ ఈక్వల్. అదేమన్నాడో చూడండి. డయాగ్నల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ సచ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆల్వేస్ రాంబస్. రాంబస్ అవ్వాలంటే ఏమవ్వాలి? ఆల్ సైడ్స్ మస్ట్ బి ఈక్వల్. ఆల్ సైడ్స్ మస్ట్ బి ఈక్వల్ అంటే అన్ని సైడ్లు ఈక్వల్ అవ్వాలి. ఓకే, మరి కైట్లో ఆల్ సైడ్స్ ఈక్వలా? నో. కైట్ని ఎందుకు నేను చెప్తున్నాను? అందులో డయాగ్నల్స్ ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. వాడు ఇచ్చిన రీజన్ ఉంది అక్కడ. కానీ ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వవు. 2 pairs ఆఫ్ ఎడిషన్ సైడ్స్ విల్ బీ ఈక్వల్. అంటే ఇది ఈక్వల్ అవుద్ది, ఇది ఈక్వల్ అవుద్ది. సో ఇట్ విల్ నాట్ బీ ఏ రాంబస్. సో దట్ ఈస్ ద రీజన్ దిస్ ఈస్ ఫాల్స్ అనమాట. ఓకే, నో అని రాయి. నో ఈజ్ సచ్ ఏ క్వాడ్రిలేటరల్ ఆల్వేస్ రాంబస్. నో, ఇట్ కెనాట్ బి. It cannot be a rhombus always. Why? Other reason right? ఇది because in a kite also diagonals perpendicularly bisect each, perpendicularly intersects, perpendicularly in diagonals, because in a kite also diagonals are perpendicular to each other, because already because in a kite also diagonals are
perpendicular to each other, but they are not but it is not a rhombus. As its all sides are not equal. As its all sides are not equal. Okay, na? This is the reason. Diagonals perpendicular అయినంత మాత్రాన అది రాంబస్ అయిపోదు. రాంబస్ అవ్వాలంటే ఏమో ఆల్ సైడ్స్ ఈక్వల్ అవ్వాలి. ఇట్ మే బి ఏ కైట్. Sometimes it may be a kite, sometimes it may be a rhombus, right? That is the answer for that 9th sum. Next, 10th sum. 10th one. ABCD is a trapezium in which AB parallel to DC, comma, if angle A is equal to angle B is equal to 30 degrees. What are the measures of other two angles? AB parallel to DC. చూడండి, in a trapezium here AB parallel to DC, ఈ రెండు parallel. ఓకే, అయితే అలా కూడా ఏమి చూడండి, యాంగిల్ ఏని యాంగిల్ బి చూడండి, యాంగిల్ ఏ చూడండి, యాంగిల్ బి చూడండి 30 degrees. అదే ఈ యాంగిల్స్ అడిగాడు. మీకు చెప్పాను ట్రెపిజియం యొక్క ప్రాపర్టీస్ ఏంటి. సిన్స్ ఏబి ప్యారలల్ టు డిసి ఏమవుద్ది, ఈ రెండును ఇంటీరియర్ యాంగిల్స్ అంతా సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ అవుతాయి. అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందమ్మా, 180 degrees. వై? ఇంటీరియర్ యాంగిల్స్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ట్రాన్స్వర్సల్ ఆర్ సప్లిమెంటరీ అని రాసుకోండి. సప్లిమెంటరీ అంటే రెండు కలిపితే 180. ఓకే, వీ నో యాంగిల్ ఏ ఎంత 30 degrees ప్లస్ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 180. అలా యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతామా, 180 మైనస్ ఈ ప్లస్ 30 అటెంప్ట్కి వెళ్ళి అవుతుంది -30 అవుద్ది, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 150 degrees. ఇది ఎంత అయింది ఇప్పుడు, ఇది 150 అయింది. సిమిలర్లీ దీస్ ఆర్ ఆల్సో సప్లిమెంటరీ ఫర్ ద సేమ్ రీజన్. బికాస్ ఆఫ్ దిస్ రీజన్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సేమ్ రీజన్ రాయండి ఇక్కడ మళ్ళా. యాంగిల్ బి ఎంత 30 degrees ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందమ్మా, 180 మైనస్ 30. That is equal to 150 degrees, right? With this, in this exercise, these writing sums are completed. There are some blanks I will explain briefly. Right here, చూడండి, fill in the blanks అన్నట్టు. A parallelogram in which two adjacent sides are equal is A. Parallelogram-లో 2 adjacent sides ఈక్వల్ అవుతాయి, అది ఏమవుతుందని చెప్పాను, ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ కదా, ఆల్రెడీ చెప్పాను మీకు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసిందే. ప్యారలగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్, ఇది ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. ఇప్పుడు ఈ 2 అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అయినాయి అనుకోండి, ఇది ఈక్వల్ అయింది కాబట్టి ఇది ఈక్వల్ అవుతే ఆల్రెడీ ఇది ఈక్వల్ కాబట్టి ఈ 3 ఈక్వల్ అయిపోతాయి. మళ్ళీ ఇది ఈక్వల్ కాబట్టి ఈ 4 ఈక్వల్ అయిపోతాయి. 4 సైడ్స్ ఈక్వల్ అయిపోతే దాన్ని ఏమంటారు, దట్ ఈస్ కాల్డ్ ఏ రాంబస్. This is rhombus. Okay, rhombus answer. A parallelogram in which one angle is 90 degrees and 2 adjacent sides are equal is dash. ప్యారలగ్రామ్లో ఇలా చూడండి, ఇదే ప్యారలగ్రామ్లో వన్ అడ్జసెంట్ సైడ్ వన్ యాంగిల్ 90 అవుతే చూడండి ఎలా ఉంది ప్యారలగ్రామ్. ఇది 90 degrees అయింది అనుకోండి, ఆపోజిట్ యాంగిల్ కూడా యాంగిల్గా ఈక్వల్ కాబట్టి 90 degrees. ఈ రెండు కలిపితే సప్లిమెంటరీ, ఎందుకంటే ఇది సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ కూడా 90 degrees కాబట్టి ఇది 90 అవుద్ది, ఇది 90 అవుద్ది. సో ఆల్ యాంగిల్స్ 90 అవుతుంది, అది ఏమైపోద్ది, రెక్టాంగిల్ అయిపోద్ది. ప్యారలగ్రామ్లో ఒక యాంగిల్ 90 degrees అవుతుంది, అది రెక్టాంగిల్ అవుతుంది. మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు, అందులోనే సేమ్ బిట్లో ఇంకోటి ఇచ్చాడు, ఏమన్నాడు, 2 అడ్జసెంట్ సైడ్స్ ఆర్ ఈక్వల్
మళ్ళీ టూ ఎడ్జ్ మనకి రెక్టాంగిల్లో ఏంటి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా టూ అడ్జసెంట్ సైడ్స్ ఈక్వల్ అంట, అంటే ఇది ఈక్వల్ అయిపోయింది అనుకోండి. సపోజ్ ఇది ఈక్వల్ అవుతే అప్పుడు ఏమవుతుంది, ఇది కూడా ఈక్వల్ కాబట్టి ఈ మూడు ఈక్వల్ అయిపోతాయి, ఇది కూడా ఈక్వల్ కాబట్టి ఈ 4 ఈక్వల్ అయిపోతాయి. 4 ఈక్వల్ అయిపోయి ఈచ్ యాంగిల్ 90 degrees ఉండేది ఏంటమ్మా, అది స్క్వేర్ అవుద్ది అనమాట, రైట్. సో బికాస్ ఆఫ్ దీస్ 2 reasons it will be a square. In a trapezium ABCD, AB parallel to DC, if angle D is equal to x degrees, angle A must be x. మీకు ఆల్రెడీ ప్రీవియస్ సమ్లో చెప్పాను చూడండి, ఈ రెండు కలిపితే 180, ఓకేనా. ఇందులో ఒకటి ఇచ్చాడు, ఏ ఏమో ఎక్స్ ఇచ్చాడు, అప్పుడు ఇది ఎంత అవుతుంది చెప్పండి. ఈ రెండు కలిపితే 180 కదా, సేమ్ చూడండి ఇక్కడ రెండు కలిపితే 180, దీని బదులు ఎక్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ ఎక్స్ని ఇటు పంపించాం, అప్పుడు ఏమవుతుంది, యాంగిల్ డీ జోల్ట్ ఏమవుతుంది అనమాట, 180 మైనస్ x degrees అవుద్ది. ఓకే, దాని ఆన్సర్ ఏమవుద్ది ఇక్కడ మనకి 180 మైనస్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ x degrees. డి ఇచ్చాడమ్మా ఇక్కడ ఈ డి ఇచ్చాడు, ఇందులో డి ఇచ్చాడు, ఇది ఎక్స్ ఇచ్చాడు, అప్పుడు ఏ ఎంత అన్నాడు, అప్పుడు ఏమవుతుంది, ఈ మొత్తం రెండు కలిపితే 180 కాబట్టి 180 మైనస్ ఎక్స్ అవుతుంది అనమాట ఏ, రైట్. నెక్స్ట్ బిట్ 4 bits. Every diagonal in a parallelogram divides it into dash triangles. డయాగ్నల్ ప్యారలల్ అది మీకు చెప్పాలి ఏంటది, ప్యారలలోగ్రామ్లో ఆల్రెడీ చెప్పాను. ఈ ఒక డయాగ్నల్ కొట్టామనుకోండి, అది ఈ రెండింటిని ఈ కోఆర్డినేట్లని 2 కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ కింద విడగొడుతుంది. డివైడ్స్ ఇట్ ఇంటూ, చూడండి, ఎవ్రీ డయాగ్నల్ ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ డివైడ్స్ ఇట్ ఇంటూ 2 ట్రయాంగిల్స్ అంటే 2 కాంగ్రుయెంట్ అని రాస్తే చెప్పాలి. 2 కాంగ్రుయెంట్ triangles, right. In a parallelogram ABCD, AC and BD intersect at O. చూడండి అగైన్, ABCD ప్యారలలోగ్రామ్లో ఏడీని ఏసీని బీడీని ఎక్కడికి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, అంటే బైసెక్ట్ చేసుకుంటాయి కదా. ప్యారలలోగ్రామ్లో ఒకదాన్ని ఒకటి ఏం చేసుకుంటాయి, డయాగ్నల్స్ బైసెక్ట్ చేసుకుంటాయి, ఇంటర్సెక్ట్ ఎట్ ఓ. ఇఫ్ ఏఓ ఈజ్ ఈక్వల్ 5 centimeters, దెన్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు, అదేమి ఇచ్చాడు చూడండి, ఏఓ ఇచ్చాడు, ఏఓ ఇచ్చాడు, ఇది 5 centimeters. ఆల్రెడీ అబౌవ్ సమ్స్లోనే ఎక్స్ప్లెయిన్ చేశాను, డయాగ్నల్స్ ఒకదాన్ని ఒకటి పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటే రెండు హాఫ్లు ఈక్వల్ అయిపోతాయి, రెండు ఒకదాని ఒకటి ఈక్వల్ పార్ట్స్ కింద విడగొడతాయి. ఏవో 5 కాబట్టి ఓసీ కూడా ఎంత అవుద్ది, ఇది 5. సో మనకి ఏసీ అడిగాడు అక్కడ, ఏఓ ప్లస్ ఓసీ అనమాట, అంటే 5 + 5 ఎంత అవుద్ది, 10 centimeters అవుద్ది. దీని ఆన్సర్ ఎంత అవుద్ది, ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters, రైట్. నెక్స్ట్ 10 ఇది ఆన్సర్. ఇన్ ఏ రాంబస్ ఏబిసిడి, ఇట్స్ డయాగ్నల్స్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ, యాంగిల్ ఏఓబి. చూడండి రాంబస్, ఎరిజే రాంబస్ ఏబిసిడి ఓ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. రాంబస్లో ఏబిసిడిలో డయాగ్నల్స్ ఒకదాని కూడా పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేస్తున్నాయి. అప్పుడు ఏఓబి ఎంత అన్నాడు, మీకు క్లియర్గా తెలుసుగా, ఒకదాని ఏం చేసుకుంటున్నాయి, పెర్పెండిక్యులర్ బైసెక్ట్ చేసుకుంటున్నాయి. యాంగిల్ ఏఓబి ఎంత అవుద్ది, ఇక్కడ పెర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి 90 degrees అవుద్ది అనమాట. సో యాంగిల్ ఏఓబి ఈజ్వల్ ఎంత అవుద్ది, ఇక్కడ 90 degrees. ఇప్పుడు నేను ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తున్నా, కానీ ఇప్పటివరకు చెప్పిన సంస్థను బట్టి మీరు మీ సొంతంగా చేయాలి ఇది, అప్పుడు మనకి మీకు వచ్చినట్టు అనమాట పూర్తి సిలబస్. చూడండి ఇది చూడండి. నెక్స్ట్ 7th, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగాడు. ఎంత, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్, ఇలా చూడండి, ఏబిసిడి ఈజ్ ఏ ప్యారలలోగ్రామ్. అప్పుడు యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి అడిగాడు, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ సి, మైనస్ ఇది యాంగిల్ సి ఎంత అని అడిగాడు. యాంగిల్ ఏకి సికి ఏంటి రిలేషన్ చెప్తారా, ఇన్ ఏ ప్యారలలోగ్రామ్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దీస్ టూ ఆర్ ఈక్వల్ అండ్ దీస్ టూ ఆర్ ఈక్వల్. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కూడా ఒక దాంట్లో నుంచి ఒకటి తీస్తే ఎంత అవుతుంది, 0 యాంగిల్ వస్తుంది, అదే మనం అక్కడ రాయాలి, రైట్. యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 0 యాంగిల్, 0 రాస్తే సరిపోద్ది. రీజన్ అడిగితే ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి అనమాట. నెక్స్ట్, ఇన్ ఏ రెక్టాంగిల్ ద డయాగ్నల్స్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు 10, దెన్ బీడీ ఎంత. చూడండి ఇదో రెక్టాంగిల్, ఓకే. పోనీ రెక్టాంగిల్ ఇక్కడ కొత్త డ్రా చేస్తున్నాను చూడండి.
రెక్టాంగిల్ ఏబిసిడి. వాడు ఏమిచ్చాడు? ఏసీ ఇచ్చాడు కదా, ఏసీ ఈజ్ ఈక్వల్ 10. ఏసీ 10 ఇచ్చాడు. అప్పుడు బీడీ ఎంత? బీడీ ఎంతో చెప్పాలి. ఏసీ 10 ఇచ్చాడు, బీడీ ఎంత అవుతుంది చెప్పండి. రెక్టాంగిల్స్ డయాగ్నల్స్ గురించి మీకు ఏం తెలుసు? డయాగ్నల్స్ ఆర్ ఈక్వల్ ఇన్ రెక్టాంగిల్, డయాగ్నల్స్ ఈక్వల్. సో బీడీ కూడా ఎంత అవుతుంది అనమాట? 10 సెంటీమీటర్స్ అవుద్ది. సో బీడీ కూడా మీరు ఇక్కడ ఏం రాస్తారో 10 సెంటీమీటర్స్. రీజన్ ఏంటి? 10, ఇది 10 సెంటీమీటర్స్. రీజన్ ఏంటమ్మా? డయాగ్నల్స్ ఈక్వల్ కాబట్టి. రైట్. ఇన్ ఏ స్క్వేర్ ఏబిసిడి ఏసీ ఈజ్ డ్రాన్ దెన్ బిఏసి. ఇప్పుడు స్క్వేర్ ఉంది, there is a square. AC diagonal. ఏంటి క్వశ్చన్ ఇచ్చిందాం? ABCD is a square, the diagonal AC drawn, then BAC ఎంత అని అడిగాడు? యాంగిల్ BAC యాంగిల్ అడిగాడు. చూడండి, BAC. ఇక్కడ ఏ దగ్గర మొత్తం యాంగిల్ అంతా ఈచ్ యాంగిల్ ఈజ్ 90 degrees టోటల్గా అన్నీ 4 యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు 90 degrees. ఇప్పుడు బిఏసి అడిగాడు. ఈ డయాగ్నల్ ఏం చేస్తుందంటే ఈ యాంగిల్ని బైసెక్ట్ చేస్తుంది. బైసెక్ట్ చేస్తాం అంటే హాఫ్ కట్ చేస్తుంది అనమాట. ఇది 90 కాబట్టి అప్పుడు ఇది ఏమైపోద్ది? 45 degrees అయిపోద్ది. సో ఇట్స్ ఆల్సో దిస్ వాల్యూ ఈజ్ బి 45 degrees. విత్ దిస్ వీ కంప్లీటెడ్ దిస్ చాప్టర్. అండ్ ఆల్సో చూడండి, ఇక్కడ ఉన్న చూడండి మనకి లుకింగ్ బ్యాక్ అని చెప్పి ఇవన్నీ ఒకసారి మనం చెప్పినవన్నీ ఇక్కడ బ్రీఫ్గా వేస్తారు, ఒకసారి చూసుకోండి. ఇప్పుడు ఒక చెప్పినవన్నీ కూడా చూస్తుంది. ఓకే, విత్ దిస్ కంప్లీషన్ ఆఫ్ చాప్టర్ వీ కంప్లీటెడ్ ద టోటల్ సిలబస్ ఆఫ్ దిస్ ఇయర్, రైట్? సో యూ హ్యావ్ టు రివైజ్ ఆల్ దోస్ చాప్టర్స్ అగైన్ టు బీ పర్ఫెక్ట్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్ క్లాస్. ఓకే, మీరు ఇప్పటివరకు ఎన్ని చాప్టర్స్, ఈ చాప్టర్ తోటి మనకి ఈ సంవత్సరం యొక్క సిలబస్ని బట్టి మనకి సిలబస్ పూర్తి అయిపోయింది టోటల్గా ఈ చాప్టర్ తోటి. మీరు ఏం చేస్తారంటే ఇప్పటివరకు చెప్పిన చాప్టర్స్ అన్నీ మురళీసారి ఆన్లైన్లో చెప్పిన చాప్టర్స్, నేను క్లాస్లో చెప్పిన, మళ్ళీ నేను ఆన్లైన్ చెప్పిన ఈ చాప్టర్ ఇవన్నీ కూడా టోటల్గా ఎక్కడ మిస్ అవ్వకుండా అన్నీ ప్రిపేర్ అవ్వండి బాగా. ఎందుకంటే ఈ ఇయర్ మీరు ఇవన్నీ బాగా ప్రిపేర్ అవుతే నెక్స్ట్ ఇయర్ మీరు నెక్స్ట్ క్లాస్లో అంటే 8th చాలా బాగా చేయొచ్చు అనమాట. ఓకే, ఇవి మీరు నేర్చుకోకపోతే అక్కడ ఏమీ రాదు మనం ఏం చెప్పినా. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, revise all those chapters again, right? Okay, we will meet in next class again. Okay, bye.